ఇక తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన ముగిసింది. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆదిలాబాద్లో పర్యటించిన మోదీ 6,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. అంబారి, ఆదిలాబాద్, పింపాలకుట్టి రైల్వే విద్యుతీకరణ జాతికి అంకితం చేశారు. మంచిర్యాల జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ 2వ థర్మల్ పవర్ యూనిట్ను వర్చువల్గా ప్రారంభించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి సంగారెడ్డికి బయలుదేరి వెళ్లిన ప్రధాని పటాన్చెరువులో పటేల్ గుడి చేరుకుని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దాదాపు 7,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఈరోజు చాలా ప్రశాంతంగా కొనసాగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఆయన పర్యటన చాలా సాధారణంగా కొనసాగింది. ముఖ్యంగా ఈరోజు ఉదయం 10:40 పటాన్చెరులోని పటేల్గూడకు చేరుకున్నారు. అనంతరం జిల్లా అధికారులతో రాష్ట్ర అధికారులతో అక్కడ వర్చువల్ మీటింగ్ తీసుకున్నారు. తదనంతరం వర్చువల్గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ముఖ్యంగా NH65లోని పూణే హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదినాగూడ మధ్యన 30 కిలోమీటర్ల 6 లైన్ రోడ్డు విస్తరణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం NH765Dలో 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి మధ్యన గల 2 లైన్ల హైవే విస్తరణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా NH765Dలో 500 కోట్లతో ఎల్లారెడ్డి రుద్రూర్ మధ్యన గల 2 లైన్ హైవే విస్తరణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ 3,338 కోట్లతో ప్రారంభించినటువంటి పనులకు జాతికి అంకితం చేశారు. అదేవిధంగా NH161లోని కంది రామసానిపల్లె సెక్షన్లో 4 వరుసల జాతీయ రహదారి విస్తరణ పనులకు ప్రారంభోత్సవం చేశారు 1,409 కోట్లతో. అదేవిధంగా NH167లోని మిర్యాలగూడ కోదాడ సెక్షన్లోని 2 వరుసల జాతీయ రహదారి విస్తరణ పనులకు 323 కోట్లతో వాటికి కూడా ప్రారంభం చేశారు. అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్లోని 103 కిలోమీటర్ల పొడవున చేపట్టిన MMTS ఫేజ్ 2 ప్రాజెక్టు 1,165 కోట్ల పనులకు ప్రారంభోత్సవం చేశారు. గట్కేసర్ లింగంపల్లి మధ్యన కొత్త MMTS రైలును కూడా వర్చువల్గా ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరయ్యారు. 11:30 అక్కడ చేరుకొని 40 నిమిషాల పైనే ప్రసంగం చేశారు. ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల తర్వాత తదనంతరం రాష్ట్రానికి మోడీ గ్యారెంటీ అని చెప్పి కూడా ప్రజలకు గ్యారెంటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి తెలంగాణలోని 17 సీట్లకు గాను 17 సీట్లు గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ఉంటుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 400 సీట్ల పైన గెలిపించాలి, ప్రజల ఆశీర్వాదం మాకుండాలని చెప్పి నరేంద్ర మోడీ ఆద్యాంతం ప్రజలను ఆకట్టుకునే ప్రసంగం అయితే చేశారు. ముఖ్యంగా గతంలో కంటే ఈసారి తెలంగాణకు ఎక్కువ మొత్తంలో అభివృద్ధి గత 10 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా దానికి సంబంధించి ప్రగతి నివేదన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్ని ప్రగతి నివేదన కార్యక్రమాలకు సంబంధించినటువంటి నివేదన సమర్పించారు. ముఖ్యంగా జాతీయ రహదారుల కోసం 1,20,000 కోట్ల రూపాయలు, ఎరువుల సబ్సిడీ కోసము 33,000 కోట్ల రూపాయలు, రైల్వే అభివృద్ధి కోసం 30,000 కోట్ల రూపాయలు, రేషన్ సబ్సిడీపై 30,000 కోట్ల రూపాయలు, ఉపాధి హామీ పథకం కింద 26,708 కోట్ల రూపాయలు, అదేవిధంగా రామగుండం NTPC సంబంధించి 1,600 కోట్ల రూపాయలు, 1,600 మెగావాట్ల ప్రాజెక్టు కోసం 10,998 కోట్ల రూపాయలు, అదేవిధంగా
పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు, సర్వశిక్ష అభియాన్కి సంబంధించి 7,500 కోట్ల రూపాయలు, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం 7,200 కోట్ల రూపాయలు, రామగుండంలో యూరియా పరిశ్రమ కోసం 6,338 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎల్పీజీ సబ్సిడీ కోసం 5,859 కోట్ల రూపాయలు, అదేవిధంగా హెల్త్ మిషన్ కోసం 5,550 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసం 4,500 కోట్ల రూపాయలు, స్వచ్ఛ భారత్ కింద 3,745 కోట్ల రూపాయలు, ఇలా రాష్ట్రానికి అనేక నిధులు వెచ్చించి కేంద్ర ప్రభుత్వము సుస్థిర ప్రభుత్వం కాబట్టి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే విధంగా తెలంగాణకు అనేకంగా ముందుకు సాగిస్తున్న విషయంలో మనం అందరం కూడా ఖచ్చితంగా 17 సీట్లకు కాను 17 సీట్లు గెలిపించాలని చెప్పి కిషన్ రెడ్డి కూడా ప్రగతి నివేదన చేశారు. అదేవిధంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రసంగంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 370 ఆర్టికల్ మనం సాధించి పెట్టాము, దేశంలో ఒకే రాజ్యం ఒకే రాజ్యాంగం ఉండాలని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ కూడా అల్లర్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో దేశమైతే నడుస్తూ ఉంది. కాబట్టి ఒక సుస్థిర ప్రభుత్వం ఉండాలని చెప్పి కూడా ప్రజలను విన్నవించిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా 17 సీట్ల కాను 17 సీట్లు గెలిపించాలని చెప్పి కూడా ప్రజలను విన్నవించారు. అదేవిధంగా ఆకట్టుకునే ప్రసంగం అయితే చేశారు. భవ్యమైన రామ మందిరం కూడా నిర్మించాం, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధికి మోదీ గ్యారంటీ మరింత అభివృద్ధి చేస్తారని చెప్పి కూడా ప్రజల ముందు వాగ్దానం కూడా చేశారు. మరింత అభివృద్ధి చెందాలంటే ఈసారి ఖచ్చితంగా 17 సీట్లకు కాను 17 సీట్లు గెలిపించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రజలను కోరారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో హిందుత్వం, అదేవిధంగా అభివృద్ధి, తర్వాత ఈ 2 సీట్లు ఏదైతే ఈరోజు జరిగినటువంటి మెదక్ పార్లమెంటు, తర్వాత జహీరాబాద్ పార్లమెంటు, 2 పార్లమెంటు సంబంధించినటువంటి మొత్తం అధిక మొత్తంలో ప్రజల్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే బీజేపీ నాయకులు చేశారు. మొత్తానికి ఈరోజు ఈ సభతో బీజేపీ నాయకులు అటు చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు కార్యక్రమం సక్సెస్ కావడంతో. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత మాకు ఊపొచ్చే అవకాశం ఉంటుంది, మరింత ముందుకు పోతామని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకున్న పరిస్థితి. మొత్తానికి అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడలేదు. కేంద్ర ప్రభుత్వం చేస్తానుకున్న పని చేయాల్సిన పని చేస్తూ వస్తుంది అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఈరోజు ఉదయం నుంచి 2-3 గంటల పాటు నరేంద్ర మోడీ కార్యక్రమాలన్నీ కూడా చాలా సజావుగా ప్రశాంతంగా సాగినాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు, రాజ్ న్యూస్, మెదక్ నుంచి.